జూన్ 4న వరల్డ్ వైడ్ గా భారీ లెవెల్లో రిలీజ్ కి సిద్ధమవుతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ పెద్ది ఈ ఏడాది టాలీవుడ్ తరపున సంక్రాంతి సీజన్ తర్వాత బిగ్గెస్ట్ మూవీగా రిలీజ్ కానుందని చెప్పవచ్చు. ఆల్మోస్ట్ టాలీవుడ్ లో కూడా సంక్రాంతి సీజన్ తర్వాత చాలా చప్పగా సీజన్ సాగుతూ ఉన్న నేపథ్యంలో బాక్సాఫీస్ దగ్గర తిరిగి ఊపిరిపోయడానికి సిద్ధమైన పెద్ది సినిమా బిజినెస్ పరంగా రామ్ చరణ్ ప్రీవియస్ మూవీ డిజాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న అన్ని చోట్ల ఎక్స్ట్రాడినరీ బిజినెస్ ను సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. తెలుగు రాష్ట్రాలలో 135.2 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఓవరాల్ గా తెలుగు సినిమాలలో హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకున్న సినిమాలలో ఏకంగా టాప్ 6 ప్లేస్ ను సొంతం చేసుకోవడం విశేషమని చెప్పవచ్చు. మొత్తం మీద ఫస్ట్ ప్లేస్ లో పుష్ప 2 213 కోట్ల బిజినెస్ ను అందుకోగా ఆర్ఆర్ఆర్ మూవీ 191 కోట్ల బిజినెస్ ను, కల్కి 168 కోట్ల బిజినెస్ ను, సలార్ 145 కోట్ల బిజినెస్ ను, ఓజీ 145 కోట్ల బిజినెస్ ను అందుకొని మొదటి టాప్ 5 ప్లేస్లలో నిలిచాయి. 6వ ప్లేస్ లో పెద్ది సినిమా 135.25 కోట్ల బిజినెస్ అందుకోగా తర్వాత రాజాసాబ్ 126 కోట్లు, బాహుబలి గేమ్ చేంజర్ 122 కోట్లు, సాహో 121 కోట్లు, ఆది పురుష్ 120 కోట్ల వరకు బిజినెస్ లను అందుకొని మిగిలిన ప్లేస్లలో నిలిచాయి. ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర ఎక్స్ట్రాడినరీ బిజినెస్ ను సొంతం చేసుకుని దుమ్ము దులిపేసిన పెద్ది సినిమా ఇక మంచి టాక్ ను కనుక సొంతం చేసుకుంటే ఓపెనింగ్స్ నుండి లాంగ్ రన్ వరకు మంచి జోరును చూపించి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల పరంగా దుమ్ము దుమారం లేపే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి. మరి సినిమా ఎంతవరకు అంచనాలను తట్టుకొని నిలబడుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.